ఆశ్రమంలో వందనాదేవి పనులన్నీ లక్ష్మీదేవి నిర్వర్తింపసాగింది. ఒక్కసారి కూడా మాధవయ్య తనను పలకరించడం గాని, విష్ణు ఏదని ఆరాగా అడగడం గాని చేయనందుకు లక్ష్మీదేవికి బాధగా ఉండేది. అన్నయ్యకు అంతటి వైరాగ్యశక్తి అలవడినందుకు సంతోషంగానూ ఉండేది. కాని వీలైనంతవరకు ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఆశ్రమ ప్రశాంతతకి ఎటువంటి భంగం వాటిల్లకుండా పనులు చేసుకుపోయేది. చక్రధరం భోజన పానాదులకు ఆశ్రమానికొచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వందనాదేవికి జ్వరం వచ్చి 4వ రోజున కొంచెం తగ్గుముఖం పట్టింది. ఆ రోజు సాయంత్రం వీలు చూసుకుని లక్ష్మీదేవి తమ్ముడింటికి వెళ్ళింది. అత్తయ్య వచ్చింది అని గెంతుకుంటూ వచ్చి చేతులు పట్టుకుంది మోహిని. అత్తయ్య రావాలి కాని ఒకసారి నువ్వు రాకూడదమ్మా, చిన్నపిల్లవు అంది లక్ష్మీదేవి మోహిని తల నిమురుతూ. మరి వందనకేదో అంటురోగం వచ్చిందట కదా, అంటుకుంటుంది, రావద్దన్నాడు చక్రి అంది మేనత్త చేయి పట్టుకుని లోపలకు నడుస్తూ. ఓహో, గ్రహించింది లక్ష్మీదేవి. చక్రి అలా ఎందుకు చెప్పాడో. నిజమేలే, మంచి పని చేశావు అంది. పూలమాల కడుతున్న రుక్మిణి ఆమె రాకను గమనించి కూడా గమనించినట్లే ఉండిపోయింది. ఏం రుక్మిణి, ఏం చేస్తున్నావు, పనులయ్యాయా అంటూ లక్ష్మీదేవే ముందుగా పలకరించింది. ఏదో పనులవడానికేముంది అంది ఒక్కసారి తలెత్తి రుక్మిణి. అంతేగాని కూర్చోమనలేదు ఆడపడుచును. కూర్చో అత్తయ్య అంటూ మోహిని చాప తెచ్చింది. మౌనంగా కూర్చుంది లక్ష్మీదేవి, రుక్మిణి ముభావతకు కారణం ఆలోచిస్తూ. ఓ 10 నిమిషాలు మౌనంగానే గడిచిపోయాక రామయ్య వచ్చాడు లోపలకు. ఏమక్కయ్యా, ఎలా వచ్చావు, దారి తప్పవా, ఇది రామయ్య ఇల్లు, మాధవయ్య ఆశ్రమం కాదు అన్నాడు రామయ్య గుమ్మం 2 చేతులతోనూ పట్టుకుని నిల్చుని. విషయం అర్థమైంది లక్ష్మీదేవికి. ఎవరి ఇల్లో ఎవరి ఆశ్రమమో నాకు అనవసరం, రెండూ నాకు పుట్టిళ్లేనని మాత్రం తెలుసు అంది గంభీరంగా. పాపం, అంతిదైతే ఇక్కడ ఉండడానికి గల అభ్యంతరం అక్కడ ఉండడానికి ఎందుకు లేదో అన్నాడు రామయ్య. ఆశ్రమానికి వెళ్ళొస్తానని చెప్పి అటునుంచటే వెళ్ళిపోయావు, మళ్ళీ ఇంటికి రాకుండా నేనెంత బాధపడ్డాను తెలుసా వదినా అంది రుక్మిణి. నవ్వింది లక్ష్మీదేవి. ఈ వట్రా మీ అనుమానాలు బాగానే ఉంది. అప్పుడే రోజుకుంటూ వచ్చాడుగా తమ్ముడా వాళ్ళ, కారణం నీకు చెప్పానుగా తమ్ముడు అని అడిగింది రామయ్యను. అది సరే, నేనడిగింది. బాగుందర్రా, వందనకు జ్వరం వచ్చిందని చూడ్డానికి వెళ్ళాను. అదసలు ఒళ్ళు తెలియని జ్వరంతో పడుకుంది. సరే, అన్నయ్యకు దాని గొడవే అక్కర్లేదు. పైగా అతడికి నీళ్లు తోడడం, ఆశ్రమం శుభ్రం చేయడం ఎవరు చేస్తారు? రుక్మిణి రాదు, మోహినికి చేయడం రాదు. పనులు మానుకుని పాలేళ్లను పంపడం నీకు మాత్రం సాగుతుందా? కోతల రోజులాయే. పోనీ ఊళ్ళో ఉన్నాను కదా అని అందరికీ ఉపకారంగా ఉండబోతే ఇదా నువ్వు నాకిచ్చే ప్రతిఫలం? లక్ష్మీదేవి మాటలు భార్యాభర్తలిద్దరికీ సమంజసంగానే తోచాయి. అనవసరంగా తొందరపడ్డామా అని లోలోన కించపడుతున్నట్లు కూడా ఉన్నాయి వాళ్ల ముఖాలు. ఏదో ఇంట్లో ఉన్నారు కదూ, వేరే కష్టపడుతున్నారని మా బాధ. అయితే వందనకి ఎలాగుందేమిటి, తగ్గిందా అని అడిగింది రుక్మిణి. ఇవాళ కాస్త తగ్గింది, ఇంకా 4-5 రోజులు పడుతుంది తగ్గడానికి. వద్దామంటే ఎక్కడైనా తీరి చేస్తేనా? కాసేపైనా తీరుబాటు ఉండదు. ఇదిగో ఇప్పుడు వద్దామనుకుంటే నువ్వే వచ్చావు, పద వెళదాం. కాస్త నువ్వుండి చూస్తుండబట్టి గాని లేకుంటే హైరాణపడి చచ్చిపోదును అంటూ మాటలు ఉండబెట్టింది రుక్మిణి. వచ్చి చూస్తే ఒకటి, చూడకపోతే ఒకటినా? అయినా తీరిక లేనిదే ఎలా వస్తావు? రాలేదనుకోవడానికి ఏమన్నా పరాయవాళ్ళు ఎవరైనా ఉన్నారు గనుకనా? అయితే అక్కయ్య, నీ కొడుకుని గురించి ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను అన్నాడు రామయ్య. ఏంటి? ఏం లేదు. వాడు డాక్టర్ పని చేయడానికి వచ్చాడు ఈ ఊరు, అది మొదటి సంగతి. ఇక రెండో విషయం, చెట్టంత మేనమామని, మునసబును. వాడికి నేను ముఖ్యమా, ఊళ్ళో అందరూ ముఖ్యమా? చిన్నతనమైతే అయింది కాని ఈ మాత్రం తెలుసుకోలేని పసివాడు కాదుగా. అర్థం కానట్లు చూసింది లక్ష్మీదేవి. ఏంటి తమ్ముడు, నాకేం అర్థం కావడం లేదు. ఏం చేశాడు? ఆ శేషారెడ్డిగాడు లేడు, వాడికి నాకు పెద్ద పార్టీలు ఊళ్ళో. ప్రతిదానికి వాడు నాకు వ్యతిరేకమే. ఇప్పుడు మనవాడొచ్చి వాడితో మహా జోస్తీగా తిరుగుతున్నాడు. ఒరే ఒరే అనుకుంటూ. మొన్నొకనాడు చూచాయిగా హెచ్చరించి చూశాను, మారలేదు. ఇలాగైతే బాగుండదు మరి. ఆయన వాళ్ళం, అందులోనూ కాబోయే మామాళ్ళుళ్ళం. పెద్దదానమని నీకు చెప్తున్నాను మరి. వాడికి ఏమైనా నచ్చ చెప్తే చెప్పు. అదేంటి తమ్ముడు, అంత పెద్ద మాటలు వాడుతున్నావు? వాడసలేమీ గొడవల్లోకి వెళ్లే రకం కాదు. నీకు మాత్రం తెలీదేమిటి? ఏదో కుర్రాళ్ళు పాత స్నేహం కొద్దీ కలిసి తిరుగుతున్నారేమో. పట్నంలో ఉండొచ్చినవాడా మరి? కాస్త నలుగురితో కలియందే ఏం తోస్తుంది చెప్పు. కేవలం స్నేహమైతే నేనెందుకంటాను? చూసి చూడనట్లు వదిలేసేవాణ్ణే. నేను అధికారంతో తొక్కిపెట్టించిన అనేకం ఇప్పుడు వీళ్లు మళ్లీ మనవాడి నాయకత్వం కింద పునరుద్ధరించబోతున్నారట. వాళ్ళకేమిటి? ఆయన వాళ్ల మధ్యన తంపులు పెట్టి వినోదిస్తూ కూర్చుంటారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మనకుండాలి. ఎప్పటికైనా మనం కావలసిన వాళ్ళం. ఈ వెధవ స్నేహాలు ఎందుకు అక్కడికొస్తాయి?
పెద్ద ఎగిరిగిరి పడుతూ ఉద్ధరిస్తున్నాను అనుకుంటూ బయలుదేరి చేతి చెమురు కూడా వదులుకుని ఆఖరుకు నెత్తిన చేతులేసుకుని కూర్చునే వాళ్ళందరినీ చూడడం లేదు. ఈ చేసిన ఉపకారాలు ఎందుకు అక్కరకు రావుప్పుడు? నేను కనుక్కుంటానులే కాని నువ్వు అపోహపడుతున్నావు తమ్ముడు. ఈ ఊరు వద్దంటే వాడే ఎంతో ఉత్సాహంగా వచ్చాడక్కడ ఉద్యోగానికి. వాడికి నీ మీద అభిమానం లేదనుకుంటున్నావేమో నువ్వు. బొత్తిగా పరాయివాణ్ణి అన్నట్టు మాట్లాడుతున్నావు. కుర్రవాళ్లు కాస్త తెలివి తక్కువగా ప్రవర్తించినా నచ్చజెప్పుకోవాలి. కాని అలా పొల్లవిరుపు మాట్లాడతామేమిటి? తనకు తెలియకుండానే లక్ష్మీదేవి కంఠస్వరం తీవ్రతరమైంది. సంభాషణ విషమిస్తోందని గ్రహించిన రుక్మిణి కొంచెం మరల్చడానికి యుక్తిగా ప్రయత్నించింది. ఆయనకేంటొదినా, ఎప్పుడూ అందర్నీ అలాగే అంటారు, మళ్లీ మరుక్షణంలోనే మరిచిపోతారు. నీకు మాత్రం తెలీదు కనుకునా అంటూ భర్త వైపు తిరిగి, అతడికి మన మీదంత ప్రేమ లేకపోతే రోజూ వచ్చి చూసిపోతుంటాడు. ప్రతిరోజూ సాయంత్రం వేళ ఓసారి వచ్చి పోతూనే ఉన్నాడు అంది. రామయ్య ప్రయత్నపూర్వకంగా నవ్వాడు. నేను మాత్రం ఏమన్నాను? అతడు మంచివాడు కాదన్నానా? కాని ఎంత మంచివాళ్లైనా మార్చేసే మహా జిత్తులు మారి వెధవులున్నారు ఊళ్ళో. అందుకు ముందు జాగ్రత్త అవసరమని చెప్పానంతే. ఆ పైన ఏదో లాంఛనప్రాయంగా తప్ప సంభాషణ మరి సాగలేదు. కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోవడానికి లేచింది లక్ష్మీదేవి. వెళుతూ వెళుతూ, కాస్త అటుగా వస్తుండమ్మా మోహిని అంది. అలాగే విస్ఫారిత నేత్రాలతో తలాడించింది మోహిని. పోనీ పనేముంది, ఇప్పుడే వెళ్ళు, అత్తేనే దిగబెట్రా అంది రుక్మిణి. కట్టిన మాల కూతురి 2 జడల్లోనూ అర్ధచంద్రాకారంగా అమర్చుతూ. అవును, వెళ్ళవే అత్తయ్య కూడా రామయ్య వంత పాడాడు. లక్ష్మీదేవి మాట్లాడలేదు. మోహిని సంతోషంగా అనుసరించింది అత్తను. లక్ష్మీదేవి వెంట ఆశ్రమానికి వెళ్ళిందన్న మాటే కాని మోహిని వందనను పరామర్శించలేదు. అసలు ఆమె ఉన్న గదిలోకే వెళ్లలేదు. కాసేపు పూల మొక్కల మధ్య తిరిగింది. తలలో అన్ని పూలుండగానే మళ్లీ మొక్కలున్న మల్లె మొగ్గలు, కనకాంబరాలు అన్నీ కోసేసి ఒడి నింపుకుంది. చక్రి ఇప్పుడప్పుడే రాడా అని 2 సార్లు అడిగింది. ఏమోనమ్మా, ఏ షికారుకెళ్లాడో, ఏ స్నేహితులతో ఎక్కడ కూర్చున్నాడో అంది లక్ష్మీదేవి. మరి కాసేపు అటు ఇటు తిరిగి ఇంకో 4 మాలతీ గుత్తులు కోసుకుని వెళుతున్నా అంటూ వెళ్ళిపోయింది మోహిని. మొక్కలకు నీళ్లు పోస్తున్న లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేదు. మోహిని అలా వెళ్ళిందో లేదో చక్రధరం ఇలా వచ్చి లక్ష్మీదేవి కళ్ళు మూశాడు. చెప్పుకో అంటూ గారాలు పోతూ. చాలే, గారాలు ఎక్కువైపోయాయి పసిబిడ్లాగా. నవ్వు అణుచుకుంటూ కళ్ల మీద నుండి చేతులు తొలగించుకుని చిరుకోపం నటించింది లక్ష్మీదేవి. ఎక్కడి నుండి కురిసావు ఇంత హఠాత్తుగా? మోహిని ఎదురుపడిందా నీకు? అమ్మ బాబోయ్! భయం అభినయిస్తూ గుండెలు 2 చేతులతోనూ రాచుకున్నాడు చక్రధరం. ఆవిడ కంటపడితే ఇప్పుడు నన్నింత తేలిగ్గా వదిలినా? నవ్వింది లక్ష్మీదేవి. పాపం 2 సార్లు అడిగి నీకోసం వెళ్ళిపోయింది. తెలుసు, వింటూనే ఉన్నాను. అసలు మీరాక గమనించే ఆ రాధా మనోహర శరణుజొచ్చాను. ఆవిడ పువ్వులు కోసుకోవడానికి దాని దగ్గరకు రాకపోవడం నా అదృష్టం. ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి. తర్వాత పకపకా నవ్వింది. ఏం గుణాలురా, 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోను. పాపం అదేం చేస్తుంది నిన్ను? మాట మార్చాడు చక్రధరం. డాక్టర్ అంటుంటే బాధపడ్డాను మొదట, కానీ ఇప్పుడదే బాగుందనిపిస్తోంది. చక్రి అంటుంటే మరీ ఘోరంగా ఉంది. నవ్వింది లక్ష్మీదేవి. మరో భేషజం ఏమీ లేదు. పట్నం వాసం వాళ్లకు అటువంటి పోకళ్ళు ఇష్టమనుకుంటోంది వెర్రిపిల్ల. మొన్న నువ్వు విసుక్కున్నావని మెల్లగా నచ్చజెప్పబోయాను. డాక్టర్ అనకమ్మా అని వెంటనే పోనీ చక్రి అంటాను అంది. ఇంకేం చేసేది? అన్నింటికీ కాదండం బాగుండదని నోరు మూసుకున్నాను. కాని కర్మ అంటూ లోనికి నడిచాడు చక్రధరం. మంచంపై నీరసంగా పడుకున్న వందనాదేవి కళ్ళు ఆత్రంగా ఎవరికోసమో గాలించాయి చక్రధరాన్ని, లక్ష్మీదేవిని తప్పించుకుని. మోహిని మాట వినిపించింది. ఏది, ఇలా రమణత్తయ్య అంది. వెళ్ళిపోయిందమ్మా. ఏం, ఎందుకు వెళ్ళిపోయిందా? చిన్నబోయింది వందన వదనార విందాం. చూడాలనుంది, 4 రోజులైపోయింది చూసి అంది దిగులుగా. పిచ్చిపిల్ల, ఎంత మెత్తని మనసేనిది. కళ్ళు చెమర్చగా వెళ్లి వందన దగ్గరగా కూర్చుంది లక్ష్మీదేవి. జ్వరంతో ఉన్నావనైనా దానికి నిన్ను చూడాలనిపించలేదు. నీకు మాత్రం దాన్ని చూడాలని ఆరాటంగా ఉంది అంది తల నిమురుతూ. చక్రధరం ఏమీ మాట్లాడలేదు. వందనాదేవి సౌమ్యవచనాలు విన్న కొలది, ఆమె నిర్మల వదనాన్ని తిలకించిన కొలది అతడి ఆలోచనలు పలు విధాల పొరుగులెడసాగాయి. ఒక పక్క సంధ్యాపూజలో ఉన్న మాధవయ్య మధురాలాపం మనస్సుకు మహా ప్రశాంతతను, సౌఖ్యాన్ని అందిస్తోంది. క్రమంగా చెవులకు ఆ గానం కూడా వినిపించడం లేదు. మనస్సు సర్వాన్ని మరచి పూర్తిగా ఏదో అతీత లోకంలో విహరింపసాగింది.
ఒకరి మనో నిశ్చలతను ఒకరు చెదరగొట్టకుండా ఎవరి ఆలోచనల్లో వారు లీనమైపోయి అలా ఎంతసేపున్నారో. హారతిస్తూ మాధవయ్య వాయించిన జేగంట మంజుల స్వరం చెవులకు సోకగా ఆలోచన వలయాల నుండి విముక్తి చెంది నిజ ప్రపంచం వైపు నడిచారు. దైవానికి నమస్కరించడానికి త్వరగా జోళ్లు విడిచి పూజగది వైపు నడిచాడు చక్రధరం. లక్ష్మీదేవి కూడా అదే ఉద్దేశంతో అతడి వెనుకనే వెళ్ళింది. 4 రోజుల క్రితం పూజా పునస్కారాల విషయంలో తనకు బావుకు జరిగిన వాదోపవాదాలు హఠాత్తుగా మనసులో మెదలగా నవ్వుకుంటూ పక్క మీద నుంచే తన ప్రణామాలు ఆ దైవానికి అందజేసింది వందనాదేవి. రాత్రి భోజనాలై వసారాలో కూర్చున్నారు లక్ష్మీదేవి, చక్రధరము. వారికి దగ్గరనే గడపలోపల మంచం మీద పడుకుంది వందనాదేవి. మాధవయ్య గదిలో ఇంకా దీపం వెలుగుతోంది. ఏదో పవిత్ర గ్రంథం పఠనంలో నిమగ్నుడై ఉన్నట్లున్నాడు. ఆనాడు బహుళ తదియ, వెన్నెల అందంగా ఉంది. చంద్రుడు తొరుగుముఖంతో పయనిస్తున్నాడు. అబ్బా, ఇప్పుడే ఇంత ఉక్కగా ఉంది. ఈ చైత్రం గడిస్తే ఇకసలు తట్టుకోలేం అన్నాడు చక్రధరం. మరే, ఇక్కడ ఈ చెట్ల మాట్న ఈ మాత్రంగానైనా ఉంది అంది తల్లి. చెప్పలేం, ఒక్కో సంవత్సరం అనుకోకుండా వానలు కురిసి హఠాత్తుగా చల్లబడిపోవచ్చు కూడా అంది వందనాదేవి. మరే, నువ్వెప్పుడు నవ్వుతావో ఎప్పుడు గంభీరంగా ఉంటావో చెప్పలేం అలాగే అన్నాడు హాస్యంగా చక్రధరం. నువ్వు మంచిదాను గనుక ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తావు అన్నాడు తిరిగి. లక్ష్మీదేవి నవ్వింది. వందన సిగ్గుతో తలవాల్చింది. వాతావరణం క్షణకాలం నిశ్శబ్దమైంది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ జోళ్ల చప్పుడు, చేతికర్రతో నేలను తాటుతున్న శబ్దం, నేలకు ఆకులు గలగలలు వినవచ్చాయి. ఎవరది? చక్రధరం అడిగాడు. నేను చక్రి. కొద్ది వణుకు మిళితమైన గంభీర పురుష కంఠం వినగానే నమస్కారం మాస్టారు, రండి రండి అంటూ లేచి ఎదురేగాడు చక్రధరం. ధర్మయ్య మాస్టారు అంది వందనాదేవి కంగారుగా పక్కపై నుండి లేస్తూ. అంతలో ధర్మయ్య, చక్రధరం అక్కడకు రానే వచ్చారు. నమస్కారం బాబాయ్ గారు అంది లక్ష్మీదేవి. చిరకాలానికి కలుసుకున్న అనుభూతి ఏవేవో స్మృతులను రేపింది. ఫలితంగా కంఠంలో ఏర్పడిన గాదిగాదికతను మరుగుపరచ ప్రయత్నిస్తూ, గంగా స్నాన ఫలసిద్ధిరస్తూ. కూర్చోమ్మా, నేనేం పరాయివాణ్ణా? నా దగ్గర నిలబడ్డం దేనికి? వందన, పడుకో తల్లి. జ్వరం వచ్చిందా నువ్వు లేవడం దేనికి? పడుకోమ్మా. వందన పడుకోలేదు. మంచం మీదే తలుపు ఆసరాగా చేసుకుని కూర్చుంది. ధర్మయ్య, చక్రధరం ఒక మంచం పైన, లక్ష్మీదేవి ఒక మంచం పైన కూర్చున్నారు. చక్రి మొన్ననే వచ్చాడు నా దగ్గరకు. నిన్ను చూడ్డానికి వద్దామంటే కుదిరింది కాదమ్మా, కులాసానా అంటూ పలకరించాడు ధర్మయ్య లక్ష్మీదేవిని. మీ దయవల్ల, ఆ భగవంతుని కృప వల్లను, మీ శిష్యుణ్ణి చూశారా, మీరు చేసిన సాయం వల్ల ఇలా నిలబెట్టగలిగాను ఆనాటి పసికోనను. గంభీరంగా నవ్వాడు ధర్మయ్య. నేను చేసిన సాయమేమీ లేదు. అంతా ఆ భగవద్విలాసం. నీ కుమారుడు అదృష్టవంతుడు. అయితే వందనకు జ్వరం వచ్చిన దగ్గర్నుంచి ఎక్కడుంటున్నారా మీరు? అవునండి, ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది. ఆ అమ్మాయికి చూస్తే ఇంత జ్వరం, అన్నయ్య చూస్తే పసిబిడ్డ తంతు. అందుకే ఇక వదిలి వెళ్ళలేకపోయాను. భోజనానికి అబ్బాయి ఇక్కడికి వచ్చి వెళుతున్నాడు. మంచి పని చేశావు. అయితే వాళ్ళొకసారైనా వచ్చి చూసారా? చూడరు, నాకు తెలుసు. మీ ఊహ సరైందేనండి. ఆడవాళ్ల సంగతి వదిలేయండి. పోని చిన్నమామయ్య కాస్త పొలం వెళ్లేటప్పుడైనా ఇలా తొంగి చూడడం లేదే అన్నాడు చక్రధరం. రారు, నాకు తెలుసు. ఆ తల్లి కష్టాలెప్పటికీ గట్టెక్కుతాయో కాని మీరే లేకుంటే ఈ జ్వరంతో ఏమైపోయేది? ఏమవుతుంది? ఆ దేవుడే దిక్కవును. చాకరీ చేయించుకునేందుకు, దాని ఆస్తి తినేందుకు అయినవాళ్లయ్యారు. రోగమొస్తే చూడ్డానికి మాత్రం పరాయిదైపోయింది అంది ఆవేశంగా లక్ష్మీదేవి. పరాయి వాళ్ల మీదనైనా కాస్త దయా సానుభూతి కలుగుతాయి. బొత్తిగా అలా గాలికి వదిలేయలేం అన్నాడు చక్రధరం. అబ్బా, ఎందుకులెద్దురు అనుకోవడం మెల్లగా అంది వందన. చూసావా లక్ష్మమ్మ, నీ మేనకోళ్ళు అదే వరస. ఏ కష్టమూ ఎవ్వరికీ చెప్పుకోదు. అసలెక్కడికి వెళ్లదు, ఎవరితోనూ మాట్లాడదు. ఎప్పుడైనా నా దగ్గరికే పుస్తకాల కోసం వస్తుంటుంది. అప్పుడైనా ఎందుకొచ్చిందో అంతవరకే. ఒక్క మాట అధికంగా మాట్లాడదు. ఎంత ఓర్పు, ఎంత సహనశీలత! ఒక్కసారిగా ఆనాటి విషయాలన్నీ, వందన చదివే గ్రంథాలు, ఇందిరా అలివేలుల తగువు, వందన తీర్పు తొలుక్కును మెరిశాయి చక్రధరం హృదయంలో. వందన జబ్బు గొడవలో ఆ విషయాలు మరిచిపోయాడు తాను. లక్ష్మీదేవి అంది మెల్లని స్వరాన. ఇప్పుడే కాదు, పసితనం నుండి దాని తత్వం అంతే. దైవం ఏంటో ప్రత్యేకంగా సృష్టించినట్లు అనిపిస్తోంది. ఏంటో మరి. నాన్నకు పక్కవేశావత్తయ్య. వందన ప్రయత్నపూర్వకంగా సంభాషణ మార్చింది. వేశాను.
అయితే మాధవయ్య మీరంతా ఇక్కడ ఉండడానికి అంగీకరించాడా అడిగాడు ధర్మయ్య. ఆయనను మేం అడగనూ లేదు, మేమిలా ఉంటున్నందుకు ఇంతవరకు ఆయనేమీ అననూ లేదు. మేమైనా చాలా జాగ్రత్తగా ఉంటున్నాంలేండి, ఆయన నియమాలకు నైర్మల్యానికి భంగం కలిగించకుండా అన్నాడు చక్రధరం. లక్ష్మీదేవి హీనస్వరంతో విచారంగా అంది. మెల్లగా నిప్పు రాజుకుంటోంది చక్రి, నా మనసుకు కుదురులేదు. త్రుళ్ళిపడ్డారు శ్రోతలు ముగ్గురు. ఎక్కడా ఎక్కడా అంటూ. ఎక్కడో అయితే ఆందోళన దేనికి, మన కుటుంబంలోనే. అది మామూలు నిప్పైతే అంత భయమేమీ లేదు, విషజ్వాల అంటూ సాయంత్రం తనకు తమ్ముడు మరదళ్లకు మధ్య జరిగిన సంభాషణ సారాంశం విశదీకరించింది. నిర్లక్ష్యంగా నవ్వాడు చక్రధరం. గంతులు వేయని మనదేం పోయింది, మరి అంత స్వార్థము నైచుమునా? శేషారెడ్డి నాకు చిన్ననాటి స్నేహితుడు, ఎప్పుడూ కూడా చనువుగా ఒరే ఒరే అనుకునే అలవాటే. ఇప్పుడు కాదు, మన కులం కాదు, మనకున్నంత ఆస్తి పొలుకుబడి లేవు, మనతో స్నేహానికి తగడంటే ఏమనుకోవాలి? ఇంకా నయం, నేను గనక ఊరుకున్నాను. తల్లాంటివాడే అయితే పెడిమని అక్కడే సమాధానం ఇచ్చుండు. ఎంతకు అసలు గొడవేమిటి అడిగింది లక్ష్మీదేవి. ఏముంది, ఊళ్ళో కాస్త చదువు తెలివి ఉన్న యువకులంతా ప్రయత్నించి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ను కూడగట్టుకుని ఊరికి ఎలక్ట్రిసిటీ తేవాలని, నీటి కుళాయిలు పెట్టించాలని, మంచి రోడ్లు వేయించాలని, ఇలా ఒకటేమిటి అనేక మంచి పనులు చేసి ఊరిని బాగు చేయాలని ప్రయత్నిస్తుంటే ఈయనగారు ఎక్కడికక్కడ అడ్డుపొల్లలు వేసేసి ఏ ఒక్క పని జరగనీయకుండా ఆదిలోనే అడ్డు తగులుతున్నాడట. మునసబు కూడా అవడం వల్ల ఆయన ఆటలు మరీ సాగుతున్నాయి. అదీకాక మంచి కంటే ఏదైనా చెడు చేయడం సులభం కదా. అయితే ఇప్పుడు ఇందులో నీ గొడవే ఉంది అడిగింది లక్ష్మీదేవి. ఏదో కాస్త చదువుకున్నవాణ్ణి, కుర్రవాణ్ణి కదా, అందుచేత కుర్రాళ్ళందరూ కాస్త నా చుట్టూ చేరడం సహజం. ఈ పనులన్నీ మళ్లీ పునరుద్ధరించాలని ప్రయత్నం, అందుకే మావయ్య గంతులు. వింటున్న లక్ష్మీదేవి వదనంలో కోపం, విసుగుదల స్పష్టంగా కనిపించాయి. పోనీ నీకెందుకు చక్రి అవన్నీ? వచ్చిన పనేమిటి, చేస్తున్నదేమిటి? ఎందుకు అయిన వాళ్లతో తగాదాలు? తీవ్రంగానే అంది. నవ్వాడు చక్రధరం. ఆయన తీరి కూర్చుని గాలితోనైనా పోట్లాడతాడు. నేను ఈ పనులు మానేసినంత మాత్రాన నాతో శక్యంగా ఉంటాడనుకోకు. ప్రతిదానికి ఆయన అడుగులకు మడుగులొత్తాలని, ఆయనకు స్తోత్రం చెయ్యాలని ఉంటుంది. అది నాకు చేత కాదు, అవసరమూ లేదు. అందరూ తనలాగే ఊరు వాడ అందినంత వరకు అందరి ఆస్తిపాస్తులు కాజేసి కూర్చుందామనుకుంటారా? మనిషే పుట్టినందుకు, అవకాశం ఉన్నందుకు ఏదో నలుగురికి ఉపయోగకరమైనవి చేద్దామనుకుంటారు. అయితే నీ పొట్టు విడవన్నమాట. ధర్మయ్య మాస్టర్ కూడా ఉన్నారు. ఆయనేమైనా బుద్ధి చెప్తారనే అసలు ఈ ప్రసక్తి ఇప్పుడు ఆయన దగ్గర తీసుకొచ్చాను. ధర్మయ్య పెద్దరకం ఉట్టిపడేటట్టు నవ్వాడు. కాని లక్ష్మి, కోపం తెచ్చుకోకు. ఆ అబ్బాయి చేస్తోంది మంచి పనే. కాని ఎక్కడా ఒక్కో మంచి పనికి 10 రకాల చెడులు ఎదురై బెదిరిస్తూనే ఉంటాయి. తట్టుకోవాలి మరి. అసలు అతడు అతి ప్రయత్నం మీద చక్రిని ఈ ఊరికి రప్పించాడు, ఉద్యోగం వేయించి. అతడి పథకం వేరే ఉంది. ఇంతకాలం నీ సంగతి అతడికి తెలియదనుకుంటున్నావు నువ్వు. చీటికి మాటికి హైదరాబాద్ వచ్చి మీ సంగతులన్నీ విశదంగా తెలుసుకుంటూనే ఉన్నాడు. ప్రయోజకుడైన మేనలుడిపై ఇప్పుడతనికి ఆశ పుట్టింది. దానాదేనా అసలు బెదిరించి లొంగదీసుకోవాలనుకుంటున్నాడు. పోనీయండి, అదంతా నిజమే. వెనుకన జరిగిపోయిందేదో జరిగిపోయింది. గతం నాస్తి. ఎన్ని జరిగినా రక్త సంబంధం పోదు కదా. ఊరి కోసం అయిన వాళ్లను కాల్దనుకోవడం తెలివైన పనే. తమ్ముడి అభిప్రాయం కూడా సబబుగానే ఉంది కదా. మంగ చక్కటి చుక్క, వెనకింకెవరూ లేరు. అమ్మా! తీక్షణంగా పిలిచాడు చక్రధరం. స్వార్థపరుడివైపోమని బోధిస్తున్నావా నాకు? అతడి ఊహలు, ఉద్దేశాలు అటున్నాయి. నువ్వు కూడా ప్రలోభంలో పడద్దని వెనకొకసారి హెచ్చరించాను. అయినా అటువంటి అభిప్రాయం, ఆశ ఉన్నవాడు తనే ఎందుకు నాకు లొంగుండకూడదు? నేనెందుకు ఒదిగొదిగుండాలి? చాలా కటువుగా ఉంది చక్రధరం కంఠస్వరం. సమాధానం చెప్పడానికి లక్ష్మీదేవి కొంచెం ఇబ్బంది పడింది. ఏమీ తోచక మౌనం దాల్చింది. ఒక సంబంధం కోసం 4 పనికిమాలిన పనులు చేయమని ఎక్కడా లేదు. ఇప్పుడు వందనాదేవికెంత జబ్బు చేసింది. చూడ్డానికైనా ఆ ఇంటి నుంచి ఒక్కళ్ళు రాకపోయారు. పైగా మనం ఇలా ఆదుకోవడం కూడా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నారు. మరి బెదిరిపోదామా? వందనను, పెద్దమావేను వాళ్లాగే మనం కూడా అలా గాలి వదిలేద్దామా? సూటిగా అడిగాడు తీవ్ర స్వరాన. అప్పటికి లక్ష్మీదేవి మాట్లాడలేదు, తలదించుకుంది. ధర్మయ్య కలగజేసుకున్నాడు. చక్రి, ఏదో అమ్మ బాధ అమ్మది. అటు తమ్ముణ్ణి కాదనలేదు, ఇటు నువ్వా కన్న కొడుకువు. దానికేంలే, నువ్వు ఆవేశపడకు. ఆవేశం కాదు మాస్టారు, మరి అమ్మకు తెలియజెప్పకపోతే ఎలా అని తల్లివైపు తిరిగి, అప్పుడు మనకు సాయం చేసినందుకు ఇప్పటికీ ధర్మయ్య మాస్టారుపై కక్షగానే ఉన్నాడు మావయ్య. మాస్టారు ఈ సమయంలో రావడం ఎందుకో అర్థమైందా మరి నీకు? ఆ రోజు స్టేషన్కు కూడా అందుకే రాలేదట. మావయ్యకు కోపం వస్తుందని.
మరి మేస్టార్తో మాట్లాడడం కూడా మానేద్దామా? మామయ్యకి ఇష్టం లేదు గనుక అన్నాడు చక్రధరం. లక్ష్మీదేవి మాట్లాడలేదు, కానీ నిశ్శబ్దంగా కళ్ళొత్తుకుంది. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. ఈ ఊరికి రావడమంటే ఏదో ప్రళయం జరగడమని నాకు ముందే తెలుసు, అందుకే వద్దంటే విన్నావు కాదు అంది కడకు మెల్లగా. అంతా మౌనంగా తిలకిస్తున్న వందనాదేవి అంది మెల్లని స్వరాన. బాధపడకత్తయ్యా, బావ తెలివి తక్కువ మనిషి కాదు మనం బాధపడ్డానికి బోధించడానికిని. ప్రపంచంలో చెడు ఎక్కడలేదు చెప్పు. శ్రీకృష్ణునికి కంసుడు ఎదురయ్యాడు, సాక్షాత్తు మేనమామ. శ్రీరాముడికి పినతల్లి అనర్థం తెచ్చింది. ప్రహ్లాదుడికి కన్న తండ్రే ప్రబల విరోధిగా మారిపోయాడు. దేవదానవులు ఎవరు? సాక్షాత్తు ఒక్క తల్లి బిడ్డలు. అనాది నుండి వస్తున్నదేగా ఇది. ఎటువంటి మంచివాళ్లకైనా, ఏ ధర్మానికైనా, ఏ సత్కార్యానికైనా ముందు తనవాళ్లే, రక్త సంబంధీకులే విరోధులవుతారు. మనవాళ్లు ఒకటైతే పరాయి వాళ్ళెప్పుడూ ఏమీ చేయలేరు. ఎలాగో ఆ ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొని సత్కార్యాలు చేయకపోతే అందరూ భయపడి కూర్చుంటే లోకం ఏమైపోతుంది? సంబంధాల కోసం వ్యక్తిత్వాలను చంపుకుంటారా? సంబంధం సంబంధమే, ధ్యేయం ధ్యేయమే. నువ్వు విచారించకు. చక్రధరం ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూశాడు వందనాదేవి వైపు. ఏమనుకోని మీను? చిన్నపిల్ల సర్వజ్ఞానియా అని తర్కించుకున్నాడు లోలోన. చిన్నదానివైనా జన్మజన్మలకు మరుపురాని మాటన్నావమ్మా వందన. మరి నేనుంటాను. నువ్వు అనవసరంగా ఆందోళన పడకు లక్ష్మి. అన్నింటికీ ఆ పరాత్పరుడే ఉన్నాడు మనకు అంటూ సెలవు తీసుకుని నిష్క్రమించాడు ధర్మయ్య. నాకేమన్నా పుస్తకాలు పంపించాడు మాస్టారు అంది వందన. అలాగే. చాలా రాత్రి అయింది. చంద్రుడు ఆకాశ మధ్యాన్ని అలంకరించాడు. కళలు తరిగిన వదనంతో అమావాస్యకి ఎదురేగుతున్నాడు. వాయుదేవుడెందుకో ప్రకృతిపై కినిశాడు. ఎక్కడా దేహానికి స్వాంతన లేదు. ఉక్కతో మగ్గిపోతున్నారు జనావళి. చక్రధరం, లక్ష్మీదేవి, వందన చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వారున్నారు. పడుకుందాం, చాలా పొద్దుపోయింది. నువ్విక్కడ పడుకుంటావా, ఇంటికెళ్తావా అని అడిగింది లక్ష్మీదేవి కొడుకును. పడుకుంటాను, ఎవరైనా అవసరముంటే ఇక్కడికే వస్తారు అన్నాడు బద్ధకంగా ఆవులించి పక్కపై వాలుతూ చక్రధరం. అయితే పడుకో, నేను గేటేసొస్తాను. తోటగేటు వేయడానికి వెళ్ళింది లక్ష్మీదేవి. ఆమె పరధ్యానంగా ఏంటో ఆలోచిస్తోంది. వందన అని మంద్రస్వరాన పలకరించాడు. ఏంటి? పరధ్యానంగానే పలికింది. మొన్న నా చేత బలవంతంగా ఏమేమో వాగ్దానం చేయించుకున్నావు. అవును, అయితే మరిప్పుడు నీ అంతట నువ్వే ప్రోత్సహిస్తున్నావే. నీ స్వభావం చాలా విచిత్రమైంది. చిరునవ్వుతో ప్రత్యుత్తరమిచ్చింది వందన. నా విషయంలో ఏమీ ఘర్షణ పడవద్దన్నాను. ఒక మంచి కార్యం నిర్వర్తించడంలో ఎవరికీ భయపడవలసిన అవసరం లేదన్నాను. మీ వ్యక్తిత్వం నిలబెట్టుకోమన్నాను, అంతే. గట్టిదానివే. లక్ష్మీదేవి వచ్చేసరికి ఎవరి మట్టుకు వారు మాట్లాడకుండా ఊరుకున్నారు. వందనాదేవి జ్వరం తగ్గి పథ్యం తీసుకుని పూర్తి ఆరోగ్యం చెక్కడానికి పూర్తిగా పక్షం రోజులు పట్టింది. ఒకరోజు ఉదయమే లేచి చక్రధరం ఆశ్రమానికొచ్చేసరికి పూలు పళ్ళు నింపిన 2 సజ్జలు చేతబట్టి అప్పుడే ఎక్కడికో వెళుతూ ఆశ్రమం గేటు దగ్గర ఎదురైంది వందనాదేవి. ఆలయానికా అడిగాడు చక్రధరం. కాదు, చిన్నాన్నగారింటికి. ఓహో, నరకంలోకన్నమాట. ఎందుకు? ఆశ్చర్యంగా చూసింది వందనాదేవి. నీరసం తగ్గిందిగా, నిన్న పిన్ని కబురంపింది కూడాను. ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు చక్రధరం వందనాదేవిని. ఎడతగని చాకిరీ లేక లక్ష్మీదేవి ఆదరణలో ఈ 15 రోజుల నుండి కాస్త సుఖంగా ఉండడం వల్ల వందనాదేవి నలుపు కొంచెం తగ్గి మిసమిసలాడుతున్న చామన ఛాయకు తిరిగింది శరీరవర్ణం. వేళ పాళ భోజన పాన స్నానాదులు అమరుతుండడం వల్ల ముఖంలో కళ అధికమైంది. అసలే కళావంతమైన ఆ నేత్రాలకు కాటుక దిద్దడం వల్ల మరింత కళకళ్లాడిపోతున్నాయి. ఒత్తుగా దీర్ఘంగా ఉన్న ఆమె కేశాలు నున్నగా దువ్వి జడరూపంలో బంధింపబడ్డాయి. పాలభాగాన ఉదయభాస్కరునిలా తేజరిల్లుతోంది అరుణ తిలకం. మోకాలి వరకు వేలాడుతున్న వాలుజడలో అందంగా కూర్చబడిన సన్నజాజుల మాల అందాలు పరిమళాలు కూడా వెదజల్లుతోంది. ఎర్రని జరి అంచున్న తెల్లని శేలం పట్టుచీర అంచువర్ణంతో కలిసిన రక్తవర్ణపు జాకెట్టు ధరించింది. వందన కూడా అందమైందే సుమా. మోహిల్లో ఉన్న తళుకు బెళుకులైతే లేవు, కాని ఎవరిలోనూ లేని కళ ఏదో దాగుంది. వందనాదేవి వదనం ఎంత నిండుగా ఉంది అని మురిశాడు లోలోన. వందనాదేవి విస్మయం అవధులు దాటిపోయింది. ఏంటి బావా అలా చూస్తారు రెప్పవేయకుండా? నా ముఖంలో ఇంకా నీరసం కనిపిస్తోందా అని అడిగింది అమాయకంగా. తన పొరపాటును తెలుసుకున్న చక్రధరం కొంచెం తడబడి త్వరగా చూపులు తిప్పుకున్నాడు.
లేదు, కానీ ఒకసారి లోనికి రా, నీతో మాట్లాడాలి. పూలు పళ్ళు పట్టుకుని వనబాలలా ఎదురయ్యావు, ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఆమె సమాధానానికి ఎదురు చూడకుండానే లోపలికి నడిచాడు. ఆశ్చర్యం నుండి తేరుకొని మెల్లగా తాను కూడా అనుసరించింది వందనాదేవి. మాధవయ్య శ్రావ్య గానంలో, ప్రత్యూష పవనాల్లో ఆశ్రమం ఆనందంతో లాస్యం చేస్తోంది. సుమబాలలతో మధుకరాలు రాయబారాలు సాగిస్తున్నాయి. వైశాఖ మాసపు సూర్యకిరణాలు అప్పుడప్పుడే వేడిని సంతరించుకున్నాయి. ఆ సుందర ప్రకృతిని తిలకిస్తూ మంద్రంగా మౌనంగా ఒకరి వెనకొకరు ఆశ్రమం చుట్టూ తిరిగి వెనకున్న పాకలో వంట చేస్తున్న లక్ష్మీదేవి దగ్గరకు వెళ్లారు. మాధవయ్య చేసే భగవత్ స్తోత్రం అక్కడ కూడా వినవస్తోంది. వంట కానిస్తూనే ఆ వినిపించుతున్న గానానికి తాను కూడా మెల్లగా శృతి కలుపుతున్న లక్ష్మీదేవి ఆ వచ్చిన ఇద్దరినీ గమనించనేలేదు. ముందు మేం కాఫీ సేవకొచ్చాం ఇప్పుడు అన్నాడు చక్రధరం హాస్యంగా స్టూల్ మీద కూర్చుంటూ. వెనుతిరిగి చూసింది లక్ష్మీదేవి. నా ధోరణిలో నిన్ను గమనించనేలేదు అంటూ నువ్వు మళ్ళీ వెనకొచ్చావేం వందనా అని అడిగింది. వందన మాట్లాడకుండా చక్రధరం వైపు చూసింది. చెప్తాను గాని ముందు కాఫీ ఇలా రాని అన్నాడు చక్రధరం. తర్వాత మెల్లగా ప్రారంభించాడు. ఈవిడక్కడికి బయలుదేరింది నీకు తెలుసా అమ్మా ఈ విషయం? నేను వద్దన్నాననుకో, కానీ వెళ్ళకపోతే ఎలా? నిన్న సాయంత్రం రుక్మిణి కబురంపింది కూడా. వెళ్ళకపోతేనే అన్నాడు చక్రధరం ఇద్దరి ముఖాలు జాగ్రత్తగా పరిశీలిస్తూ. అతడు ఊహించినట్లే ఆ ఇద్దరి వదనాల్లో కూడా రంగులు త్వరగా మారిపోయాయి. అదెలా సాగుతుందబ్బాయ్, ఈవాళ మనం వచ్చాం గాని ఏ కష్టమో నిష్ఠూరమో ఇంతకాలం వందను పెంచింది దాని సంగతి చూస్తుంది వాళ్లేగా. చూడకేం, దాసిదాన్ని చూస్తారు పిడికెడు మెతుకులు పడేసి. జ్వరం వచ్చింది ఆదిగా ఈ రోజుకు సరిగ్గా 20 రోజులు. ఒక్కళ్ళైనా వచ్చి చూసిన పాపాన పోయారా? నువ్వు మాత్రం జ్వరం తగ్గిందమ్మా, మళ్లీ పనిలోకొస్తాను అంటూ దాసీదానిలాగా వెళుతున్నావన్నమాట వాళ్ళింటికి తీవ్రంగా అన్నాడు వందన ముఖంలోకి గుజ్జు చూస్తూ. వందన చూపులు బరువుగా ధరణిపైకి మరల్చింది. ఏం చేయమంటారు బాబా, మరి నాకు పూర్తిగా తగ్గింది. ఇక ఈవాళ రేపో అత్తయ్య మీరు మీ ఇంటికే వెళ్ళిపోతారుగా. ఇక నాకు వేరే దారేముంది, పూర్వపు పద్ధతే గాని. ఓహో, అయితే ఇంకా కదిలే సూచనలు కనిపించక అన్యాపదేశంగా చెబుతున్నావన్నమాట మమ్మల్ని పొమ్మని నొక్కి నొక్కి అన్నాడు ఒక్కో మాటే. దీనంగా చూసింది వందనాదేవి. ఎందుకు బావా అలా మాట్లాడతారు? మీ ఇంటికి మీరు వెళ్లేవాళ్లే కాని నన్ను చూస్తే ఇక్కడ కూర్చోవడానికి మీకు వీలు పడుతుందా అనే మాట వరుసకు అన్నాను కాని ఇప్పుడు కాదు. అసలు ఎప్పుడైనా మిమ్మల్ని పొమ్మనగల మాట అనగలనా నేను? అత్తయ్య మీరు తిరిగి ఈ ఊరొచ్చినందుకు నేనెంత ఆనందిస్తున్నానో, నన్నిలా ఆదరించినందుకు ఎంత ఉప్పొంగిపోతున్నానో ఎలా మీకు తెలియజెప్పేది? మనసును కొలిచే యంత్రాలు లేవు, మరి నాకు మాటలు చేతకావు. అయితే ఆ మాత్రం గౌరవమే ఉంటే నేను చెప్పిన మాట వింటావు అన్నాడు చక్రధరం సమాధానం కోసం ఆమె ముఖం వైపు చూస్తూ. ఏంటో చెప్పండి. మానే అక్కడికి వెళ్ళడం, ఇక్కడే ఉండు. అమ్మ నీకు సాయంగా ఉంటుంది. ఇక్కడే నేనిలాగే వస్తూ ఉంటాను. లక్ష్మీదేవి వందనాదేవి కూడా ఆశ్చర్యంగా చూశారు. మెల్లగా అంది వందన. ఉండమని చాలా తేలిగ్గా అనేశారు. ఊరికే ఉండడమేనా? తెల్లవారి లేస్తే జీవితానికి ఎన్ని కావాలి? అంతా చిన్నాన్న చేతుల్లోనే ఉంది. అసలు మాకెంతుందో ఏముందో కూడా తెలీదు. ఇక్కడ ఉండిపోయి ఆ పైన ఏం చేయను? అదీగాక చిన్నాన్న పిన్ని సామాన్యులా ఎంతెంత గొడవలొస్తాయి. నా మాట విని నన్ను పోనీయండి అంటూ ముందుకు 2 అడుగులు వేసింది. అసలు గొడ్డులా చాకరీ చేయకపోతే ఏం తోచదల్లే ఉంది నీకు అన్నాడు చక్రధరం ఆమెకు పౌరుషం తెప్పిద్దామని. కాని వందన తేలిగ్గా నవ్వేసింది. పోనీ అలాగే అనుకోండి అంది ఆగి. ఏమమ్మా నువ్వేం మాట్లాడవేం? అది ఆ రాక్షసుల మధ్య బాధలు పడ్డం నీకు ఇష్టంగానే ఉన్నట్టుందే చూడగా విసుక్కున్నాడు చక్రధరం. అది చూసిన లక్ష్మీదేవికి కర్తవ్యం బోధపడింది. ఇటురా వందన, మాట అని పిలిచింది. పోబోతున్న వందన వెనుతిరిగి వచ్చి నిల్చుంది. ఏంటి? ఆ అబ్బాయికి కోపం వస్తుంది చూసావుగా. అదీగాక నేను ముందే చెప్పానుగా, పొద్దట్నుంచి అంటున్నాను. వెళితే మళ్ళీ ఆవిడ ఆ పని ఈ పని చేస్తుంది, నీరసం తిరగబెడుతుందని. విన్నావా? వెళ్లకు. ఆ కష్టాలకు బదులు నిష్ఠూరమే భరిద్దాం. ఉండిపోతే ఎన్ని గొడవలొస్తాయి. నా గురించి మీరు కూడా ఎందుకీ బాధల్లో ఇరుక్కుంటారు? నా ఒక్కతోనే పోయేదానికి నలుగురెందుకు బాధపడాలి? జాలిగా అంది వందనాదేవి. నాపై మీకింత ఆదరణ ఉందంటే అదే 10,000. ఇంకేం కావాలి? ఇలాగే నిర్మలంగా ఉండొచ్చు చిన్నాన్నతో గొడవలు లేకపోతే. కాని గొడవచ్చిందా ఇక ఊరుకోడు. ఆయన సంగతి మీకు తెలీదు అని ప్రాధేయపడింది. నవ్వాడు చక్రధరం. తెలికేం, బాగానే తెలుసు. కాని ఆ దూకుడంతా నోరు మూసుకు చచ్చినట్లు పడేవాళ్ల మీద. నాకతడి అదుపేమిటి?
ఎదిరించేవాడున్నప్పుడు ఎంతటి వాడైనా కాస్త జంకుతాడు. అంత తేలిక కాదు బావా, అనకూడదు కాని చిన్నాన తాచుపాము వంటివాడు. ఆయన ఊరుకున్నా పిన్ని ఊరకొండెవదు. మీరీ బాధలు అనుభవించడం నాకిష్టం లేదు. నేను పోతున్నా. వందనా! కఠినంగా పిలిచాడు చక్రధరం. ఆగు, ఒక్క మాట విను. ఏంటి? అక్కడే నిల్చుని అడిగింది. మొన్న మనం ఒక ఒప్పందం చేసుకున్నాం, గుర్తుందా? ఓ, మంచి విషయమే గుర్తు చేశారు. ఆ మాట మీదే ఉండండి. మరి నాకేం చెప్పారు? సరే, ఇటురా. నువ్వు నేనడిగింది ఇస్తానన్నావుగా, ఇస్తావా? మాట తిరిగి పోతావా? ఇస్తాను. సరే, అదే నాకు కావలసింది. నువ్వు సుఖపడ్డాం, మానే అక్కడికి వెళ్దాం. ఉసూరంటూ వచ్చి నేలపై చతికిలి పడింది వందన. ఏంటి బావా మీ గొడవ? నేను ఈ మాట ఇవ్వడమంటే మీకిచ్చిన మాటను చేజేతులా తిప్పివేసిందాన్నే అవుతానన్నమాట. కాదు, ఎవరి మాటను వాళ్లు నిలబెట్టుకోవడం మన ప్రధాన కర్తవ్యం. మనకే మనం ఎవర్నీ ఏమి అనం, ఏమీ చెయ్యం. వాళ్ళొచ్చి పైబడితే మాత్రం ఆత్మరక్షణ చేసుకోవడం మానవ ధర్మం. అందులో మన అపరాధమేమీ ఉండదు. అబ్బా, ఇట్లా కాళ్ళు చేతులు బంధించేయడం ఎక్కడ నేర్చుకున్నారు? కొంచెం నవ్వుతూ కొంచెం విసుగ్గా అంది వందన. గలగలా నవ్వాడు చక్రధరం. మా వృత్తే అది కదూ. శరీరానికి మేలు కలుగుతుందని తెలిసినా చికిత్స చేయించుకోవడానికి ఎన్నో ముప్పు తిప్పలు పెడతారు. పట్టుకుని ఇంజెక్షన్ చెయ్యాలి రోగులకు. నయానో భయానో మత్తుమందిచ్చి ఆపరేషన్ చేస్తాం. ఇదంతా మాకు అనుభవైక వైద్యం. నవ్వింది వందన. అయితే నేను ఒక విధమైన రోగినేనన్నమాట అంటూ అంతలోనే ఆమె వదనం ఉదాసీనమైపోయింది. ఎన్ని కష్టాలైనా నన్నొకరు పోషించడం లేదు అనే తృప్తి ఉందక్కడ. ఎంత సుఖమైనా ఇక్కడ మీ మీద ఆధారపడ్డం ఏమంత మంచిది? చూసేవాళ్లు హర్షిస్తారా? దెబ్బతిన్నట్లు చూశాయి చక్రధరం నేత్రాలు. కొద్దిసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత మెల్లగా స్ఫుటంగా గంభీరంగా అన్నాడు. అయితే అంత పరాయవాణ్ణన్నమాట నేను. సరే, నువ్వు అలా అనుకున్నా నేను మాత్రం అనుకోలేదు. నా మాట తిప్పుకోలేను. ఏ ఆత్మధైర్యంతో నిన్నిక్కడ ఉండమన్నానో అదే ఆత్మధైర్యంతో నీ ఆస్తిని నీకు అప్పగిస్తాను. అది అవసరమే కూడా. అన్యాయం కళ్ళెదుట జరుగుతున్నా అడ్డుకునేవాళ్లు అరుదుగా ఉంటారు. ఎలాగూ రంగంలోకి దిగాను గనుక ఇక ఈ బాధ్యత ఎవరికీ మిగల్చను. నీకు పూర్తిగా విముక్తి కలిగించడానికి నిర్ణయించుకున్నాను. అదిరిపడ్డారు వింటున్న ఇద్దరూ కూడా. నీకసలు ఈ ఊరు రాగానే ఏదో భూతం ఆవేశించింది అని విసుక్కుంటూ గొణుక్కుంటూ తన వంట పనిలో నిమగ్నురాలైంది లక్ష్మీదేవి. వందనాదేవి పశ్చాత్తాప స్వరంతో అంది. నేను ఏదో యథాలాపంగా అన్న మాట మీలో ఇటువంటి చైతన్యం కలిగిస్తుందనుకోలేదు. చా, ఇంత అనాలోచితంగా మాట్లాడనేమిటి? తనను తానే నిందించుకుంది. బరువుగా నవ్వాడు చక్రధరం. పర్వాలేదు వందన, ఒక్కొక్కప్పుడు అనాలోచితంగా అన్న మాటలే దివ్య సందేశాలవుతాయట. అనాలోచితంగా చేసిన కార్యాలే మహాద్భుత చరిత్రకు మూలమై శాశ్వతంగా నిలిచిపోతాయట. అయినా నువ్వేమన్నావు కనుక నాతో పాటు నా ఆస్తికి విముక్తి కలిగిస్తేనే నువ్వు చేసిన పనికి సంపూర్ణత్వం సిద్ధిస్తుందని చెప్పావు. మంచిదేగా? ఏమో, ఇదో కురుక్షేత్ర యుద్ధంగా మారుస్తారని భయంగా ఉంది. తిరిగి మందహాసం చేశాడు చక్రధరం. మరి ఆ రోజు రాత్రి నువ్వు చెప్పిన విషయాలను నువ్వే విస్మరించావా? వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలని, ధర్మ సంస్థాపనార్థం, బంధు విరోధానికి కూడా సంసిద్ధులై ఉండాలని ఏమేమో అన్నావు. ఏ విరోధానికైనా అనర్థానికైనా మూలం మన ఆత్మీయులే, రక్త సంబంధికులే అంటూ అతి విలువైన సత్యాన్ని, సందేశాన్ని అతి తేలిగ్గా చెప్పేశాక ఇప్పుడిలా ఆధారపడ్డంలో అర్థముందా? అన్నీ తెలుసు కూడా. అమ్మకు కూడా నువ్వే చెప్పు. యుగ యుగాలుగా తరతరాలుగా వస్తున్న ఆనవాయితీకి ఈవాళ నూతనంగా చింతించవలసిన అవసరం లేదు అంటూ లేచి ఆసుపత్రికి నడక సాగించాడు. మాధవయ్య పూజగదిలోనే ఉన్నాడింకా. ఒక్కసారి జోళ్లు విడిచి అటు వెళ్లి దైవానికి నమస్కరించి మెల్లమెల్లగా సాగిపోయాడు చక్రధరం. మాధవయ్య చేస్తున్న గానం ప్రస్ఫుటంగా ఆశ్రమ ద్వారం వరకు అతణ్ణి అనుసరిస్తూనే అతడి అంతరంగాన్ని అనిర్వచనీయ ఆనందానుభూతిలో ఓలలాడిస్తూనే ఉంది.